రోజువారీ కష్టార్జితంపై ఆధారపడి జీవిస్తున్న ఆటో కార్మికుల సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజేసీ సభ్యురాలు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశారు. బుధవారం నాడు రాజమహేంద్రవరం ఆర్టీఓ కార్యాలయం నందు ఆటో కార్మికులు మరియు ఆటో యూనియన్ సభ్యులతో కలిసి నూతన బ్రేక్ విధానంలో ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, వాటిని సవరించి ఆటో కార్మికులకు న్యాయం చేయాలని జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆర్టీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, నేడు ఎంతో మంది ఆటోలను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనాధారం కొనసాగిస్తున్నారని, అటువంటి పేద వర్గాల పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆటో కారు డ్రైవర్ల సంక్షేమానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని, ఏటా వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవడం జరిగిందన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఆటోల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. కలిసిరండి బాబు. అలాగే కింద సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఆటోలు కూడా పాత బండి ఉండటం వల్ల వీళ్ళకి అసమాన రిపేర్స్ రావటం, మైలేజ్ వరకు ఇవన్నీ జరుగుతున్నాయి. దానికి తోడు ఇప్పుడు ఏంటంటే బ్రేక్ వచ్చారనుకోండి, దాన్ని ఇదివరకు మామూలుగా మాన్యువల్ గా చేసి పంపించేసేవారు. ఇప్పుడేమో ఒకసారి చలానా కట్టించుకుంటున్నారు. కట్టించుకుని మళ్ళీ ఏదైనా చిన్న డిఫెక్ట్ వస్తే ప్రైవేట్ ఇది మీరు కూర్చోండి. వాళ్ళేమో ఫైనాన్షియల్ గా చాలా వీక్. ఈ ఫైనాన్స్ అస్మాను కట్టాలంటే మాకు ఇబ్బంది అయిపోతుంది. మీకేదో మళ్ళీ టర్మ్స్ కింద మేము కట్టాల్సి వస్తుంది సార్. కొంచెం దాని మీద ప్రైవేట్ గా పెట్టారు సార్. మిషన్ కట్టాలి. మాకు ప్రైవేట్ సెక్షన్ రద్దు చేయాలి సార్. అది సార్ అక్కడ వెళ్ళకుండా చేస్తాం గ్యారంటీ ఇందులో. ఎందుకంటే యాన్ బ్రేక్ అడుగుతున్నాడంట, చలానా కట్టిన తర్వాత క్యాన్ చేసి ఇంకో చలానా కట్టుకున్నాడంట. బ్రేక్ అంటూ చేస్తూ ఆ దగ్గర ఉంటే సార్ ఏవన్నీ బ్రేక్ అవుతుంది సార్. ఇది ఈ రోజున మనకి రవాణా సౌకర్యం ముఖ్యంగా ఆటో అయి ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ మారుమూల గ్రామాలకు వెళ్ళాలన్నా కూడా ఆటో లేకుండా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వ బస్ సర్వీసు అన్ని చోట్లకి ఉండదు కాబట్టి ఆటోసే మనకి ప్రధాన రవాణా వాహనాలుగా ఉపయోగించుకున్నారు. అయితే చాలామంది డిగ్రీలు చదువుకున్నారు ఈ ఆటో డ్రైవర్స్లో. చాలామంది పీజీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. జీవనోపాధి కోసమని ఈ ఆటోలు నడుపుకునేటటువంటి పరిస్థితి, కుటుంబ పోషణ కోసం. గత ప్రభుత్వంలో ఆటో వారు ఓ రిప్రజెంటేషన్ చేసినప్పుడు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నాం అన్నప్పుడు సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు ఇచ్చేటట్టు ఆ రోజున ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. అయితే ఈ రోజున ప్రభుత్వం ఆటో వారికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు లేవు సరికదా. వారిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్లో మామూలుగా ప్రైవేట్ యాజమాన్యాన్ని తీసుకొచ్చి ఆటో చెక్ చేయాలంటే వాళ్ళు ముందు పెడుతున్నారు. దీనివల్ల ఆటో చాలామంది తీసుకుంటూ ఉంటే వాటికి రిపేర్
వీటిలన్నిటితోటి పలుమార్లు తిప్పటం ఒక రకమైనటువంటి ఇబ్బంది అయితే, ఇంకో రకమైనటువంటి ఇబ్బంది ఏంటంటే వచ్చినప్పుడల్లా చిన్న తప్పున్నా కూడా అది రెక్టిఫై చేసుకు తెచ్చుకోమంటలేదు. 1850 రూపాయలు చలానా కట్టమని చెప్పేసి, ఎంత 1860 రూపాయలు చలానా కట్టమని చెప్తున్నారు. ఎన్నిసార్లు వీళ్ళ 1860 చలానా కట్టగలుగుతారు? అది ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు బాగుపడటం కావాలా? ఆటో వారు మిమ్మల్ని ఉద్యోగాలు అడగలేదు, వాళ్ళ కుటుంబ పోషణ కోసం మేము రోడ్డు మీద ఆటో నడుపుకుంటాం, మాకు సరైనటువంటి సహాయ సహకారాలు అందించండి, మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టొద్దు అని గారికి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మీరు ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే దశల వారీగా మేము